హలో సబ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు బొమ్మ చూపిస్తా యూట్యూబ్ ఛానల్. ఓల్ బట్టించి ఇంకో వీడియో ఎక్స్పెక్ట్ చేసి షాక్ అయ్యారా? సర్ప్రైజ్ ఇద్దామని ఇది దింపాలే మావా. సరే, మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది, ప్లస్ కొంచెం పెద్దగా ప్లాన్ చేస్తున్న వీడియో కోసం నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ప్రాజెక్ట్ కల్కిపై ఉంటుంది. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల గొంతులో కిచ్ కిచ్ అంటే కచ్చా మ్యాంగో వేసుకుని వచ్చా. ఓకే, జోక్స్ అపార్ట్, నిజంగా స్మాల్ హెల్త్ ఇష్యూ ఉంది మావా, గొంతు బాగాలేదు. అందుకే ఈ వీడియో చేయడానికి కూడా చాలా టైం పట్టింది. బై ద వే, మూవీ చూస్తే ఈ వీడియో ఇంకా బాగా ఎక్కుతుంది, చూడకపోయినా ఎక్కుద్ది అనుకోండి. సో మూవీ చూడకపోతే ఈ వీడియో చూశాక వెళ్ళి చూసేయండి మావా. ఈ రోజు మనం ఒక అమరమైన కావ్యం గురించి మాట్లాడుకుందాం. ప్రతి కవిత వినడానికి రాస్తారు, కానీ ఈ కవిత చూడటానికి రాశారు. ప్రతి సీన్ ముత్యపు సిరతో రాసినట్టు మన కన్నీరు దానిపై జారే కొద్ది మెరుస్తూ ఉంటుంది. ఇదొక ఇద్దరి ప్రేమ కథ, చస్తారని తెలిసిన విధి కలిపిన వింత వింటేజ్ కథ. నేను మీకు 2024లో చెప్తున్న 1989 కథ. ఆ కథ పేరే హీరో ఎలాంటి పిల్లని ఎలా మార్చాడు. ఈమెమన్నా తక్కువ? చూడు, నీకున్నది ఒక్కగానో కొడుకు, వాడు చావుతున్నాడు. నీ బాధ నాకు అర్థమైంది, కానీ నా బాధను కూడా కొంచెం అర్థం చేసుకోమ్మా. నేను ఇక్కడే ఉంటే రోజు రోజు చేస్తానమ్మా. నా వల్ల మీరు పడి బాధను చూస్తూ కుళ్ళి కుళ్ళి చేస్తానమ్మా. నాకు అలా చావడం ఇష్టం లేదు. ప్రశాంతంగా చావాలని కోరుకుంటున్నాను. భయపడ్డావా? ఈ బాలిక మామూలు బాలిక కాదు. ఈస్ ద ఫస్ట్ డీటెయిల్. మూవీ మొదలయ్యేది మ్యూజిక్ తో అండ్ ఎండ్ అయ్యేది కూడా మ్యూజిక్ తోనే. మొదలయ్యాక ఫస్ట్ వినిపించే పదం ఐ లవ్ యూ అన్న మ్యూజిక్, అండ్ ఎగ్జాక్ట్లీ ఆ మ్యూజిక్ గీతాంజలి టైటిల్ కార్డ్ పడినప్పుడు వస్తుంది. అండ్ లాస్ట్ వినిపించేది ప్రేమదే జయం అన్న మ్యూజిక్. హీరో పేరు ప్రకాష్, అంటే వెలుగు. బట్ మూవీ మొత్తం కొడైకెనాల్, అంటే వెలుగు రాని పొగమంచు ప్రదేశంలో సెట్ చేశారు. సూపర్ కదా. 100 ఏళ్ల తర్వాత కూడా మాట్లాడుకునే మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చారు ఇళయరాజా గారు. మొన్నటికి మొన్న ఈ ఆల్బంలోని పాట పాడుతుంటే బాత్రూంలోని బల్లి పోయి చదువుకోర పోరంబోక అంది. అండ్ ఈ మూవీలో ప్రతి సాంగ్ లో కూడా ఒక డీటెయిలింగ్ ఉంది. హీరో ఎంట్రీ జగడ జగడం సాంగ్ సంగతికి వస్తే ఈ సాంగ్ లో లాస్ట్ లైన్ వినండి మావా. ఈ లైన్ తో ఆపేశారు. బట్ దాని నెక్స్ట్ లిరిక్ ఏంటంటే మరల మరల జననం రానీరం, మరల మరల మరణం మింగేస్తాం. ఈ లిరిక్స్ ని లేపేశారు. అంటే హీరో తన మరణాన్ని తప్పించలేడని ఇక్కడే చెప్పేశారు మన రత్నం గారు. బ్లడ్ తీసి యూరిక్ యాసిడ్ టెస్ట్ కి పొటాషియం టెస్ట్ కి పంపించండి. యూరిక్ యాసిడ్ బ్లడ్ టెస్ట్ అంటే క్యాన్సర్ పేషెంట్స్ కి యూరిక్ లెవెల్ చెక్ చేసే టెస్ట్ అంట. అండ్ పొటాషియం బ్లడ్ టెస్ట్ ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ అనేవి పొటాషియం కెమికల్ ని బాడీలో రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో పొటాషియం లెవెల్స్ దాని రేంజ్ కి మించి ఉండకూడదు. సో దీన్ని బట్టి హీరోకి ముందే క్యాన్సర్ ఉందని చెప్పేశారు. మనం గ్రహించలేదంతే. బై ద వే, హీరోకి ఉన్న క్యాన్సర్ పేరు CML, క్రోనిక్ మైలాయిడ్ ల్యూకేమియా. డాక్టర్ ఎందుకు అలా అందంటే CML అనేది వెరీ రేర్ డిసీజ్ అండ్ 90% ఈ డిసీజ్ వచ్చిన వారు 5 years కంటే మించి ఎక్కువ బ్రతకరు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో పిడుగు సౌండ్ విన్నారా? తన జాలీ జీవితంలో క్రోనిక్ మైలాయిడ్ ల్యూకేమియా అనే పోటు లాంటి పిడుగు పడింది అని సింబలైజ్ చేశారు. అండ్ ఇక చావటానికే అతను పుట్టాడని రియలైజ్ అయ్యే సీన్ కూడా ఇదే. అండ్ హీర్ ఈజ్ నైస్ మైన్యూట్ కంటిన్యూటీ డీటెయిల్. నెక్స్ట్ షాట్ లో వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వస్తాడు హీరో. బట్ వర్షం ఊతూనే పడలేదు, ఇందాక పిడుగు పడింది కాబట్టి అందుకే వర్షం పడింది. అండ్ క్యారెక్టర్ పెయిన్ ని చూపించడానికి రెయిన్ ని బ్యాక్ డ్రాప్ లాగా వాడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆ అన్నింట్లో కొన్నింటికి ఈ సీనే ఇన్స్పిరేషన్. చచ్చిపోతాడని తెలుసు, చావును తప్పించలేమని అర్థమయ్యాక ఆ హార్ష్ రియాలిటీని ఒప్పుకున్నాక మాట్లాడే మొదటి మాట, అమ్మా ఆకలేస్తుందమ్మా. ఇక్కడ అంటే ఎగ్జాక్ట్లీ మూవీ స్టార్ట్ అయ్యి 14 minutes 40 seconds కి ఈ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతాం. ఈ క్యారెక్టర్తో జర్నీ స్టార్ట్ చేస్తాం. ఈ ఒక్క మాటతో ఈ క్యారెక్టర్పై జాలి కలుగుతుంది, పాపం అనిపిస్తుంది, బ్రతికితే బాగుండు అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మ్యూజిక్ ఎలివేట్స్, బట్ మ్యూజిక్ ఈజ్ హీరో ఇన్ దిస్ సీన్. గుండెకే కాని కళ్ళుంటే అది కూడా 2 రక్తపు అశ్రువులు కంట కార్చేదేమో అన్నట్టుగా కొట్టారు ఇళయరాజా గారు. మణిరత్నం గారి లైట్స్ అండ్ షాడోస్లోని మీనింగ్
అండ్ మెటామార్ఫిక్నెస్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకో 2 గంటలు చెప్పొచ్చు. అలాంటి సీన్ ఇది. హీరో చీకటి నుండి ప్రశాంతమైన వెలుగులోకి వెళ్తున్నాడు అన్నట్టు సీన్ని డిజైన్ చేశారు. మూవీలో సెకండ్ సాంగ్ జల్లంత కవ్వింత కావాలిలే, హీరోయిన్ ఎంట్రీ సాంగ్. ఈసారి కూడా మళ్ళీ సాంగ్ ఎండింగ్కి వస్తే ఆడుతూ పాడుతూ ఆనందంగా చితిలో చేరి కట్టెల్లో కాలిపోయే ప్రాణం ఈ గీతాంజలి అని ముందే చూపించారు. నైస్ డీటెయిల్ కదా. ఊరికే మనీ సార్ని విజువల్ మాస్టర్ అంటారా ఏంటి? నెక్స్ట్ సీన్లో కూడా అదే డెపిక్ట్ చేస్తుంది. ఫుడ్ తినకపోతే చచ్చిపోతా అంటుంది. నెక్స్ట్ షాట్ ఆ ప్లేట్ కింద పడి సో ఫుడ్ తినలేదు. అండ్ నెక్స్ట్ డీటెయిల్, హీరో హీరోయిన్ ఫస్ట్ కలుసుకునే చోటు శ్మశానం. త్వరలో చనిపోయే 2 వ్యక్తుల తొలి పరిచయమే శ్మశానం. ఏమన్నా పెట్టారా? అండ్ ఇద్దరు ఎదురుపడినప్పుడు బ్యాక్గ్రౌండ్లో నేచర్ వాయిస్ విన్నారా ఇక్కడ? విచ్ ఈజ్ రెఫరెన్స్ టు నెక్స్ట్ డీటెయిల్ ఇన్ సాంగ్ ఆమని పాడవే హాయిగా. ఆమని అంటే అమ్మాయి ఆర్ శీతాకాలం అని అర్థం. సో హీరోయిన్ని చూసినప్పుడు శీతాకాలం హాయిగా పాడిన పాటని బ్యాక్గ్రౌండ్ స్కోర్లా వాడారు. అండ్ నెక్స్ట్ సాంగ్ నందికొండ వాగుల్లో ఉన్న సాంగ్ సంగతికి వస్తే నీడలు ఉండే శ్మశానంలో జరిగే సాంగ్ కాబట్టి సందే పొద్దు సీకట్లు నీడల్లే ఉన్నా అన్న లిరిక్స్కి మ్యాచ్ అయ్యేటట్టు సాంగ్లో ఎక్కువ షాడో షాట్స్ ఉంటాయి. దట్టు సందే పొద్దు సీకట్లు, ఐ మీన్ నైట్ టైంలో. ఈ సీన్లో సిగరెట్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం మావ. ఇప్పుడు కాసేపు మనం మంచుని ప్రేమ అనుకుందాం. హీరోలో ఇక్కడ కొంచెం ప్రేమ మొదలైంది గీతపై. ఇక్కడ ఎంత నచ్చానో చెప్పు అంటే దాని లోతుల్లో మునిగిపోయే అంత అని సింబలైజ్ అయ్యేటట్టు తోసేసింది. ఆ నెక్స్ట్ షాట్లో ఆ లోతైన ప్రేమతో వస్తున్నాడని చెప్పడానికి వాటర్ అండ్ మంచుని వాడారు డైరెక్టర్ గారు. ఇందాక మంచు అంటే లవ్ అని అన్నాగా, గుర్తుంది కదా? ఇక్కడ హీరో ఐ లవ్ యూ అని అన్నప్పుడు హీరోయిన్ మంచుకు దూరంగా పారిపోద్ది. ప్రేమ మంచు రాకుండా గుండె తలుపులు మూసేసుకుంటుంది. అయినా కూడా హీరో ప్రేమలో పూర్తిగా పడిపోయింది. అలా ప్రేమ నిండిన హృదయంతో హీరో దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆ ప్రేమ హీరో వీపుకు తాకి తనను ప్రేమగా దగ్గరకు పిలిచింది. ఆ తరువాత తెలిసిందేగా ఓం నమః సాంగ్. నెక్స్ట్ డీటెయిల్, హీరోకి క్యాన్సర్ ఉందని తెలిసినప్పుడు అండ్ హీరోయిన్కి హార్ట్ డిసీజ్ ఉందని హీరోకి తెలిసేటప్పుడు ఒకటే బీజియం ప్లే అవుతుంది. క్రానిక్ మైలాయిడ్ లుకేమియా అంటే ఏంటి? బై ద వే హీరోయిన్కి ఉన్న డిసీజ్ పేరు సిహెచ్డి, కాంజెనిటల్ హార్ట్ డిసీజ్. సిహెచ్డి అంటే చిన్నప్పటి నుండి వచ్చే హార్ట్ డిసీజ్ అనమాట. పేషెంట్ ఓపిక బట్టి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి. అండ్ ఇందాక ఏదో గుర్తుపెట్టుకోమన్నా కదా, సిగరెట్. గీత మాటల తర్వాత అంటే అతనికున్న డెత్ అబ్సెషన్ని గీత డీల్ చేసిన విధానంకి సిగరెట్ పడేసి వెలుగులోకి వెళ్తాడు ప్రకాష్. అండ్ మోర్ ఓవర్ హీరో పేరు ప్రకాష్ అయినా మ్యాక్సిమం డార్క్లోనే ఉంటాడు. బట్ గీతతో ఉన్నప్పుడే లైట్లో ఉంటాడు. అండ్ ఆ షాల్వా కూడా ప్రతి చోట తన ఒంటరితనానికి తోడుగా షాల్వా ఉంటుంది. బట్ గీత ఉన్నప్పుడు మాత్రం షాల్వా ఉండదు. క్లైమాక్స్లో కూడా గీత లేనప్పుడు షాల్వా ఉంటుంది. అండ్ గీత వచ్చాక ఇక దాని అవసరం లేనట్టు పూర్తిగా కింద పడిపోతుంది. ప్రియా ప్రియా సాంగ్లో ముంచుకొస్తున్న చావుని హ్యూమన్ అండ్ నేచర్ ఫార్మ్స్ ఇచ్చి హీరో హీరోయిన్ ని వేరు చేసేలా డిజైన్ చేశారు. అండ్ క్లైమాక్స్ లో వాళ్ళు కలిశాక అదే సాంగ్ ప్లే చేస్తారు. బట్ ఆపోజిట్ లో నింగి నేల ఒకటయ్యే వేలయే ప్రేమదే జయం అని ఎండ్ చేశారు. అండ్ ఇలాంటి పిక్చరైజేషన్ తో మణిరత్నం గారి ఇంకో మూవీలో కూడా ఒక సాంగ్ వచ్చింది. ఇది ఈ రోజు హోంవర్క్ మీకు. ఆ సాంగ్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మావ. హింట్ ఏంటంటే ఆ మూవీ ఒక మోడర్న్ మహాభారతంలో ఉంటుంది. చావును స్వీకరించిన ప్రకాష్, బ్రతకాలని కోరికతో గీత, కలిసి ఉంటే బాగుండని ఇద్దరు, చావు నిన్ను చేరేంత వరకు ఒకరికొకరు తోడుంటాని చేసుకున్న ప్రమాణమే ఈ ప్రేమ విమానం. బై ద వే నేను ఎండింగ్ తరువాత ఏమై ఉంటుందో గెస్ చేసి రాసా మామ. ఇది ఇలా జరిగితే బాగుండు అని రాశా. నాకే కాదు, చూసిన ప్రతి ఒక్కరూ ఇలాగే జరిగుండాలని కోరుకునేలా రాశా. అలా ఇద్దరు స్టేషన్లో కలిశాక గీత కొంచెం కోలుకున్నాక కుటుంబం మొత్తం అదే ప్లాట్ఫామ్ లో ట్రైన్ ఎక్కి హీరో ఇంటికెళ్లి తాంబూలాలు తీసుకున్నాక గీత ప్రకాష్ల పెళ్లి జరిగాక ఫస్ట్ నైట్ రోజు ప్రకాష్ రక్తం కక్కుకుంటూ కింద పడిపోతాడు. ఎందుకంటే అతనికి బోన్ మ్యారోలో ఇష్యూ వచ్చి 90% మందిని మృత్యులోకి లాగే క్రోనిక్ మైలాయిడ్ ల్యూకేమియా లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి, అంటే థర్డ్ స్టేజ్ ఆఫ్ CML. దాన్నే బ్లాస్ట్ స్టేజ్ అంటారు. హాస్పిటల్ కి తీసుకెళ్తారు. సూర్యప్రకాష్ పడిపోయే అదే సాయంత్రం కంజెనిటల్ హార్ట్ డిసీజ్ తో ఉన్న గీత గుండె బరువెక్కి బోరున అరుస్తూ
నువ్వు నాకు కావాలని గట్టిగా రోధిస్తుంది. ఆ ఏడుపుకు గాలి అర్థమైతే పెళ్ళుమని పగిలేదేమో. ఒక పక్క వాళ్ళ ప్రేమకు మనసులోనే జోహార్లు అర్పిస్తూ తదాస్తు దేవతలు తదాస్తు అనగా, ఇటుపక్క బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ ఒప్పుకుందని ఆనందకరమైన వార్త. ఇంతకీ చెప్పలేదు కదా ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు. అలా అతని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయగా బ్రతికిన 10% మందిలో ప్రకాష్ ఒకడయ్యాడు. అతను బ్రతికున్నంత కాలం గీతకు మంచి మెడికేషన్ ఇప్పిస్తూ ఆనందంగా చూసుకున్నాడు. వాళ్లకు పుట్టిన ఒక అందమైన పాపతో వాళ్ళ 80 ఏళ్ల జీవితం గడిపేశారు. చెప్పడం మర్చిపోయే కదా, ఆ పాప పేరు ప్రేమ. సో దట్స్ ఆల్ గైస్. ఇవి నేను పట్టిన కొన్ని మైక్రో డీటెయిల్స్ అండ్ మెటాఫోర్స్ ఆఫ్ 1989 కల్ట్ క్లాసిక్ గీతాంజలి. సో ఈ వీడియో నచ్చితే లైక్ ఉండు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా. ఏ కాదు బీసీ. నన్ను ఆపొద్దు, నేను మాట్లాడుతున్నాగా. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఇస్ బీసీ షైనింగ్ ఆఫ్. బాయ్.